హే బడీ. సో, ఇప్పుడు మనము ఈ యొక్క మీరు చూసే ఏదైతే లాగిన్ ఫార్మ్ ఉందో, సో, ఆ లాగిన్ ఫార్మ్‌ని మనము డిజైన్ చేయబోతున్నామనమాట. సో, నేను ఆల్రెడీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, చెప్పుకుంటూ వెళ్తాననమాట. సో, మీరు ఈ యొక్క వీడియోని కంప్లీట్‌గా చూసి, ఈ యొక్క లాగిన్ ఫార్మ్‌ని ఎలా డిజైన్ చేయాలి, ఏంటి అని చెప్పేసి మీరు ఆ స్టెప్స్‌ని ఫాలో అయితే మీరు కూడా సేమ్ ఇలానే ఈ యొక్క లాగిన్ ఫార్మ్‌ని డిజైన్ చేయొచ్చనమాట. సో, నేను ఈ కోడ్‌ని కూడా మీకు గిటబ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, మీరక్కడి నుంచి ఈ యొక్క లాగిన్ ఫార్మ్ యొక్క కోడ్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హే బడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాయి కుమార్. సో, ఈరోజు మనం నార్మల్‌గా లాగిన్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేద్దామనమాట. సో, మనం ఏ వెబ్‌సైట్ తీసుకున్నా గానీ కామన్‌గా ఈ లాగిన్ ఫార్మ్స్ యాస్ వెల్ యాస్ ది సైన్ అప్ ఫార్మ్స్ అని చెప్పేసి ఉంటాయి. అవునా? సో, ఈరోజు వచ్చేసి మనం నార్మల్‌గా లాగిన్ ఫార్మ్స్ అని చెప్పేసి ఒకటి ఎగ్జాంపుల్ కింద తీసేసుకొని మనము డెవలప్ చేద్దామనమాట. ఓకే. సో, దానికోసం నేనొచ్చేసి ఆల్రెడీ రిక్వైర్డ్ ఫైల్స్ అంటే సీఎస్ఎస్ ఫైలు, హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టేసాను. సో, అలానే మనకి ఇమేజెస్ కూడా నేను డౌన్‌లోడ్ చేశాననమాట. లైక్ గిటబ్, గూగుల్ అంటే సైన్ ఇన్ విత్ గూగుల్, గిటబ్, లింక్డ్ఇన్ అని చెప్పేసి ఉంటాయి గదా! సో, వాటి కోసం అనమాట. అలానే సో, మనకొకటి ఎస్‌విజీ అని చెప్పేసి ఒక ఐకాన్ అన్నమాట. సో, ఎస్‌విజీ ఐకాన్. సో, దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూస్తే ఇది ఎస్‌విజీ ఫార్మాట్‌లో ఉంటుందనమాట. సో, ఇట్స్ ఓకే. మన ఇమేజ్‌తో కూడా లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీనికోసం మీకొచ్చేసి హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్స్ గురించి ఐడియా ఉండాలి. యాస్ వెల్ యాస్ సీఎస్ఎస్ గురించి ఐడియా ఉండాలనమాట. సో, సీఎస్ఎస్‌లో వచ్చేసి స్పెసిఫిక్‌గా ఫ్లెక్స్ బాక్స్ మీదనైతే ఐడియా ఉండాలి. సో, మీకు కనుక ఫ్లెక్స్ బాక్స్ గురించి ఐడియా లేదు అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, అదొకసారి చూసి మీరు నేర్చుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఫ్లెక్స్ బాక్స్ అని చెప్పేసి. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఇక్కడ మనకి ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ నేను ఆ స్నిప్పెట్‌ని జనరేట్ చేశాననమాట. సో, మనం ఇక్కడ లాగిన్ ఫార్మ్ అని చెప్పేసి టెక్స్ట్‌లో పెట్టేద్దాము. ఓకే. సో, యాహ్! వి ఆర్ డన్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక మెయిన్‌గా డివిజన్ కావాలి. ఓకే. డివిజన్‌లో మనకి ఒక ఇమేజ్ ఉంటుంది. తర్వాత ఫార్మ్ ఉంటుందనమాట. సో, దీంట్లో మళ్ళీ ఒక సబ్ డివిజన్ దానికి మనము ఒక ఇమేజ్‌ని పెడదాము. సో, ఇమేజ్ ఆల్రెడీ ఎస్‌విజీ అని చెప్పేసి అనుకున్నాం కదా! అదనమాట. సో, మనం నార్మల్‌గా ఇమేజ్ అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకే. సో, వి ఆర్ డన్ విత్ థాట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క డివిజన్ నెక్స్ట్. ఈ డివిజన్ లోపల మనకి కావాలనుకుంటే ఫార్మ్. ఓకే. సో, ఈ ఫార్మ్ యాక్షన్ అట్రిబ్యూట్ అవసరం లేదు మనకి. సో, ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్‌గా ఇన్‌పుట్స్. ఓకే. ఇక్కడ మనకి ఏదైతే కావాలో ఒక ఇన్‌పుట్. ఇన్‌పుట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈమెయిల్ తీసుకుందాము. ఈమెయిల్ ఎందుకంటే మనకి యూజర్ నేమ్ వచ్చేసి ఈమెయిల్ తీసుకుంటారు మాక్సిమం. లేదంటే ఫోన్ నంబర్ అని తీసుకోవచ్చు. బట్ దట్స్ ఫైన్. నేనొచ్చేసి ఇక్కడ ఈమెయిల్ తీసుకుంటున్నా. మనకి ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఉంటుంది. సో, అది ఏదైనా అంటే ప్లేస్ హోల్డర్ అంటే ఏదైనా టెక్స్ట్‌ని మనము ఇన్‌పుట్‌లో పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, అక్కడ మనము ఎంటర్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి పెట్టేసామనమాట. సో, అలానే మనకి ఇంకొక ఇన్‌పుట్ కూడా కావాలి పాస్వర్డ్ కోసము. సో, అక్కడ వచ్చేసి దీని యొక్క టైప్ వచ్చేసి పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, ఇందులోనే మనకి పాస్వర్డ్ అని చెప్పేసి ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి పెట్టేద్దాం. సో, దానికి కూడా ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి పెట్టేద్దామనమాట. ఓకే. సో, నౌ వి ఆర్ డన్. ఓకే. సో, యాహ్! వి ఆర్ డన్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకొక బటన్ కావాలి. ఓకే. బటన్‌కి మనము లాగిన్ అని చెప్పేసి పెట్టేస్తే అయిపోతుందనమాట. సో, మనం ఒకసారి దీన్ని చూద్దాము. ఓకేనా. లైవ్ సర్వర్‌లో నేను ఓపెన్ చేసేసాననమాట. సో, ఇది చూసారా? ఇదిగో ఎస్‌విజీ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఇక్కడ డౌన్‌లో మనకి ఈ ఇన్‌పుట్స్ అనేవి వచ్చేసాయి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఇలా సైడ్ బై సైడ్ పెట్టేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి ఫార్మ్స్ ఉన్నాయి గదా! సో, మనం ఈ ఇమేజ్‌ని కొద్దిగా హ్యాండిల్ చేద్దామనమాట సైజ్‌ని. ఓకే. సో, ఇది మరీ చాలా హైలో వచ్చిందనమాట సైజు. సో, దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సైడ్ ఇమేజ్ అని చెప్పేసి పెట్టేస్తున్నా అనమాట. సైడ్ ఇమేజ్. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీఎస్ఎస్ రాసే ముందు మనం సీఎస్ఎస్ అనేది లింక్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం లింక్ చేసుకోలేదు. సో, దానికోసం వచ్చేసి మనకి లింక్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇట్స్ గోయింగ్ టు యాక్సెప్ట్ 2 అట్రిబ్యూట్స్. వన్ ఈస్ రెల్ అంటే రిలేషన్, హెచ్‌రెఫ్ అంటే హైపర్ రిఫరెన్స్. మన యొక్క పాత్ ఇవ్వాలనమాట. సో, మన సీఎస్ఎస్ ఫైల్ పాత్ అనేది ఇచ్చేసాం. ఓకే. సో, ఇక్కడ మనం ఈ సీఎస్ఎస్‌ని ఇలా సైడ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు మనం సీఎస్ఎస్ అని ఇక్కడ రాద్దాము. సో, ఇది ఐడీ కాబట్టి సో, ఇక్కడ ఐడీ అని చెప్పేసి రాద్దాము. సో, దానికంటే ముందు మనకి డిఫాల్ట్ స్టైల్స్ అని చెప్పేసి ఉంటాయి. దాన్ని మనము యూనివర్సల్ సెలెక్టర్‌తో సెలెక్ట్ చేసేసి తీసేద్దామనమాట. ఓకేనా. మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అండ్
బాక్స్, సైజింగ్, బార్డర్ బాక్స్. ఓకే. వి ఆర్ డన్. ఓకే. మనకి డిఫాల్ట్‌గా స్టైల్స్ ఏవైతే ఉంటాయో మనం అవి తీసేసామన్నమాట. నెక్స్ట్ మన ఇమేజ్ ఏదైతే ఉందో నేను దాన్ని ఐడీ పెట్టి సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ మనకొచ్చేసి దీని యొక్క హైట్ వచ్చేసి మాక్సిమం ఒక 150 పిక్సెల్స్ అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే. లెట్ అస్ సీ. ఇది చాలా తక్కువుంది. సో, వి విల్ ఇంక్రీజ్ లేటర్. ఓకేనా. 250 ఆర్ 350. యాహ్! దట్స్ ఎనఫ్. సో, ఇది ఓకే మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఏదైతే ఈ ఫార్మ్స్‌లో అదే ఇన్‌పుట్ ఏవైతే ఈమెయిల్ ప్లస్ పాస్వర్డ్, లాగిన్ బటన్స్ ఉన్నాయో, సో, వీటిని మనం స్టైల్ చేద్దాం. ఓకేనా. సో, స్టైల్ చేయాలంటే మనకి ఏదైతే ఫార్మ్ ఉందో దానికొక ఐడీ తీసేసుకొని ఓకే. ఫార్మ్ కంటైనర్ అని చెప్పేసి రాసుకుందామనమాట. సో, ఈ ఫార్మ్ కంటైనర్ అని ఉంది కాబట్టి సో, మనం దీన్ని ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి ఇలా రో కాలమ్ డైరెక్షన్స్‌లో పెడదామనమాట. రో కాదు. సో, ఇక్కడ మనకి డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. ఓకే. సో, తర్వాత అలైన్ ఐటెమ్స్ సెంటర్ అంతే అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం ఫార్మ్ కంట్రోల్ అదే ఈ కంటైనర్‌ని యూజ్ చేసి మనము చిల్డ్రన్స్‌ని సెలెక్ట్ చేద్దామనమాట. ఏ చిల్డ్రన్స్‌ని? ఇన్‌పుట్ చిల్డ్రన్స్‌ని. ఓకే. సెలెక్ట్ చేసేసి వీటికి కొద్దిగా మార్జిన్ గనుక యాడ్ చేసినట్లయితే సో, మార్జిన్ 10 పిక్సెల్స్ అంటే మనకి స్పేస్ వస్తుందనమాట. ఓకే. అలానే మనము వీటి యొక్క విడ్త్ కూడా పెంచేద్దామనమాట. 50% అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకే. నౌ ఇట్స్ గుడ్. ఓకే. మనం ఈవెన్ వి కెన్ ఇంక్రీజ్ ది హైట్ యాస్ వెల్. సో, ఒక 30 పిక్సెల్స్. ఓకే. దట్స్ లుక్స్ బెటర్. సో, ఇంకా కావాలంటే మనకి బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, ఇది కర్వ్‌గా ఈ కార్నర్స్ కర్వ్డ్‌గా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, మనము బార్డర్ రేడియస్ 10 పిక్సెల్స్. ఓకే. 10 కంటే 5 పిక్సెల్స్ ఆర్ బెటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ అని చెప్పేసి ఉంటుంది. బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ మేబీ గ్రే కలర్ పెట్టేద్దామనమాట. ఓకే. సో, గ్రే. సో, మనకు కావాలనుకుంటే ఇక్కడ కలర్ పికర్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, కలర్ పిక్ కొట్టేస్తే మనకి కలర్ అనేది ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, గ్రే కలర్ కావాలి అంటే సో, ఇక్కడ ఇదిగో ఇక్కడ ఓకే. ఈ కలర్‌ని మనం తీసుకుందామనమాట. సో, ఈ హెక్స్ కలర్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసేసుకొని హెక్సాడెసిమల్ ఓకే. ఇక్కడ పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం. యెస్. నౌ ఇట్స్ లుక్స్ గుడ్. యాస్ వెల్ యాస్ మనకి ఏదైతే ఈ బ్లాక్ కలర్‌లో సెలెక్ట్ చేసినప్పుడు వస్తుందో దాన్ని అవుట్‌లైన్ అంటారనమాట. సో, ఈ అవుట్‌లైన్‌ని కూడా మనం తీసేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్‌లైన్ నన్. డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది ఆ నేమ్. సో, దాన్ని అవుట్‌లైన్ అని చెప్పేసి అంటారు. ఆ అవుట్‌లైన్ నన్ అంటే చూసారా మనకి రాదు. ఓకే. సో, మనకి ఈ క్యారెట్ కలర్ అంటే ఈ కర్సర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి బ్లాక్‌లో వస్తుంది కదా! సో, దాన్ని మనం ట్రాన్స్‌పరెంట్‌గా పెడదాము. దాన్ని మనము క్యారెట్ కలర్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. యాహ్! క్యారెట్ కలర్. సో, ట్రాన్స్‌పరెంట్ అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ ఈ కర్సర్ అనేది కనపడదనమాట. మనం టైప్ చేసినా గానీ ఆ కర్సర్ అనేది కనపడదు. ఓకే. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, వి ఆర్ డన్ విత్ థాట్. అలానే మనకి ఈ బటన్ కూడా ఉందనమాట. సో, ఈ బటన్‌ని కూడా మనము ఈ స్టైల్స్ చేద్దాం. సేమ్ విత్ ద చైల్డ్ సెలెక్టర్. సో, వీటిని ఇలా సెలెక్ట్ చేసి ఏమంటారంటే కాంబినేటర్స్ అంటారనమాట యాక్చువల్లీ. సో, అందులో మనం కాంబినేటర్స్‌లో 4 టైప్స్ ఆఫ్ కాంబినేటర్స్ ఉంటాయి. అందులో మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి అంటే చైల్డ్ సెలెక్టర్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకొచ్చేసి బటన్. ఓకే. సో, ఇప్పుడు ఆ బటన్‌ని మనము స్టైల్స్ చేద్దాం. సో, మనకి బార్డర్ అనేది తీసేద్దాం. దీనికి అవసరం లేదు. బార్డర్ నన్ అని చెప్పేసి అంటే మనకి బార్డర్ అనేది వెళ్ళిపోతుందనమాట. ఓకే. సో, దీనికి విడ్త్ కూడా సేమ్ 50% విడ్త్ పెట్టేద్దాం. ఓకే. సో, హైట్ కూడా సేమ్ మనకి ఈ 30 పిక్సెల్స్ ఏదైతే ఉందో పైన సేమ్ మనము దానికి ఇన్‌పుట్స్‌కి ఏవైతే యాడ్ చేసామో అలానే అనమాట. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మనము కైండ్ ఆఫ్ బ్లూ పెడదామనమాట. సో, ఇక్కడ కలర్ పికర్ వచ్చేసి చెక్ చేద్దాము. సో, ఇక్కడ ఓకే. సో, ఇక్కడ ఈ బ్లూ కలర్ పెట్టేద్దామనమాట. నేను ఇది అనుకుంటున్నా. సో, ఒకసారి చూద్దాం ఎలా ఉందని. యాహ్! నౌ ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే. సో, ఇంకా దీంట్లో మనకి ఈ ఫోన్ అదే టెక్స్ట్ ఏదైతే ఉందో లాగిన్ అని చెప్పేసి దాన్ని కలర్ చేంజ్ చేద్దాం. కలర్ వచ్చేసి వైట్. ఓకే. సో, వైట్ పెట్టేద్దాం. ఓకే. నౌ అలానే మనకి బార్డర్ రేడియస్ కూడా తీసేద్దాం. ఓకే. 5 పిక్సెల్స్ అని పెట్టేస్తే మనకి అది ప్రాపర్‌గా వచ్చిందనమాట. ఓకేనా. ఇంకొద్దిగా కావాలంటే దీనికి మార్జిన్ టాప్ యాడ్ చేస్తే మనకి కొద్దిగా స్పేస్ వస్తుంది. ఒక 10 పిక్సెల్స్ అని చెప్పేసి అంటే సో, నౌ ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే. దిస్ ఈస్ ఓకే. సో, ఇది మనము స్టైల్ చేసాము. అలానే ఇది కూడా స్టైల్ చేసాం. సో, ఈ 2 మనం ఇలా సైడ్ బై సైడ్ పెట్టాలి. యాక్చువల్‌గా ఇది ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉంది. సో, ఇవి మనము ఇలా సైడ్‌కి ఇక్కడ ఇమేజ్ రావాలి. ఇక్కడ ఈ యొక్క యూ నో ఈ
ఈ ఫార్మ్ ఏదైతే ఉందో ఇవి రావాలన్నమాట. సో, దానికోసం మనకేముంది అంటే ఆల్రెడీ సో, ఇది చిల్డ్రన్, ఇది చిల్డ్రన్. సో, మనం ఈ డివిజన్ ఏదైతే ఉందో దీనికి మనము ఒక ఐడీ రాద్దాము. ఓకే. ఐడీ వచ్చేసి మెయిన్ కంటైనర్ అని చెప్పేసి రాసుకుందాం అనమాట. ఓకే. సో, ఈ మెయిన్ కంటైనర్ అని చెప్పేసి దీనికి మనము ఫ్లెక్స్ బాక్స్ యాడ్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏదైతే ఉందో అది ఐడీ కాబట్టి మనం హ్యాష్ పెట్టే సెలెక్ట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ మనము డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి రాస్తే మనకి ఇలా సైడ్‌కి వెళ్ళిపోయింది. చూసారా? తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అనమాట. ఓకే. స్పేస్ అరౌండ్ ఆర్ స్పేస్ బిట్వీన్ అయినా పర్లేదు. దట్స్ ఓకే. ఓకే. స్పేస్ బిట్వీన్ అయినా ఓకే. నో ఇష్యూస్. ఓకే. సో, మనకి అలానే ఈ సెంటర్‌లో కావాలి కాబట్టి అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని చెప్పేసి అంటే అది రాదు. బట్ ఇంకా మనం హైట్ అనేది దీనికి యాడ్ చేయాలనమాట. 100% వ్యూ హైట్ అని చెప్పేసి అంటే అది మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది. సో, మనము ఇవి స్ట్రెయిట్‌గా రావాలి అంటే మనము స్పేస్ ఈవెన్‌లీ పెట్టేద్దాం. దట్స్ బెటర్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, ఇక్కడ మనము ఇవి చిన్నగా వస్తున్నాయి కాబట్టి మనకి ఇంకా ఏం చేయొచ్చు అంటే దీని యొక్క ఈ ఇమేజ్ యొక్క విడ్త్ అనేది మనం తగ్గించవచ్చు. బట్ కావాలనుకుంటే మనకి ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా మనము 100% అని చెప్పేసి అంటే పెరుగుతుందనమాట. ఓకే. మేబీ విల్ టేక్ 200%. ఓకే. యాహ్! ఈవెన్ విల్ టేక్ మేబీ 300. ఉన్న దాంట్లో 300 తీసేసుకుందాం అన్నట్టనమాట. ఓకే. సో, అలానే మనము దీనికి కూడా 300% యాడ్ చేద్దాం. సో దట్ ఇక్కడ ఇమేజ్ బటన్ కూడా ఎగ్జాక్ట్‌గా వాటికి తగ్గట్టుగా వస్తుంది. ఓకే. నౌ ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్‌ని కొద్దిగా ఇంక్రీజ్ చేద్దామనమాట. అది మరీ చిన్నగా ఉంది. సో దట్ ఐయామ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది సైజ్ లైక్ 500 పిక్సెల్స్. ఓకే. నౌ దిస్ ఈస్ లుక్స్ గుడ్. ఓకే. ఆర్ yeah, we'll take maybe 400, not 40. Yeah, this is okay now. ఓకే. సో, ఇది చాలా బాగుందనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టాప్‌లో దీనికి ఇక్కడ టాప్‌లో లేదు అంటే ఇక్కడ బాటమ్‌లో అయినా మనము ఈ లాగిన్ విత్ గూగుల్ ప్లస్ లింక్డ్ఇన్, గిటబ్ అని చెప్పేసి యాడ్ చేయొచ్చనమాట. సో, వాటి కోసం నేనేం చేస్తున్నా అంటే ఆల్రెడీ మన దగ్గర ఐకాన్స్ ఉన్నాయి. సో, ఈ ఐకాన్స్‌ని ఇక్కడ పెట్టేద్దామనమాట. ఎక్కడ అంటే సో, ఈ యొక్క డైరెక్షన్స్‌లో అనమాట. ఇక్కడ అంటే ఫార్మ్ మీదనైనా పెట్టేయొచ్చు. ఓకేనా. సో, ఇక్కడ మనం ఒక డివ్ తీసేసుకొని ఇందులో మనము యూనో యాహ్! విల్ టేక్ యూఎల్‌లో అయినా తీసేసుకోవచ్చు. యూఎల్ఎల్ఐఏ ఏ ట్యాగ్‌లో మళ్ళీ సో, ఇది మనం ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఇమేజ్ అనమాట. ఇందులో ఇమేజ్ ట్యాగ్ పెట్టేసుకొని ఇందులో మనము ఇమేజెస్ గిటబ్. ఓకే. సో, గిటబ్ వచ్చేసింది. ఓకే. సో, తర్వాత ఇంకొక ఎల్ఐ. ఓకే. ఎల్ఐ యాంకర్ ట్యాగ్. సో, మనకి ఇప్పుడు ప్రెజెంట్ లింక్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. సో, మనకి ఇమేజ్. ఓకే. ఇమేజ్ లోపల మనకి గూగుల్. ఇక్కడ మనము గిటబ్. సో, తర్వాత ఇక్కడ గూగుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐ. సో, తర్వాత యాంకర్ ట్యాగ్. సో, ఇక్కడ ఏముండదు. తర్వాత ఇమేజ్ లోపల వచ్చేసి ఇమేజ్ ట్యాగ్. సో, ఇక్కడ వచ్చేసి గూగుల్ తర్వాత మనకి లింక్డ్ఇన్ అనమాట. సో, ఇక్కడ లింక్డ్ఇన్ అని చెప్పి పెట్టేయొచ్చు. ఓకే. సో, నౌ వి ఆర్ డన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని హ్యాండిల్ చేయాలి. ఈ సైజెస్ అనేవి చాలా పెద్దగా వచ్చినాయి కాబట్టి సో, వీటిని మనం హ్యాండిల్ చేయాలనమాట. ఓకే. సో, వాటి కోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఒకటే క్లాస్ యాడ్ చేసి ఓకేనా. సో, ఐకాన్స్ అని చెప్పి పెట్టేసి మనము ఇమేజెస్ హైట్ అనేది హ్యాండిల్ చేద్దాం. ఓకే. సో, అవి ఐకాన్స్ అని చెప్పి పెట్టా కాబట్టి అన్నిటికీ ఒకటే సెలెక్ట్ చేసాం కాబట్టి సో, మనము ఒక 50 పిక్సెల్స్ అనుకుందాం. లెట్స్ సీ. ఓకే. 50 కంటే కూడా మనం ఇంకా తక్కువ తీసుకోవచ్చు. 20 ఆర్ ఈవెన్ 30. యాహ్! దిస్ ఈజ్ ఓకే. సో, అలానే మనకి ఏవైతే ఈ యాంకర్ ట్యాగ్ లింక్స్ ఉన్నాయో సో, ఇప్పుడు ఆ లింక్స్ అనేవి మనకి వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్లీ అవి మనకి ఆర్డర్ లిస్ట్ అది. అన్ఆర్డర్ లిస్ట్ అది. అవునా? సో, అన్ఆర్డర్ లిస్ట్‌లో మనకి ఈ బుల్లెట్ పాయింట్స్ అని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి సో, వీటికి లిస్ట్ అని చెప్పి రాసేసుకొని వాటిని మనం తీసేయొచ్చు అనమాట. ఓకేనా. సో, ఇవి వచ్చేసి మనకి లిస్ట్ అని ఉంది కాబట్టి సో, ఈ లిస్ట్‌ని మనము క్లాస్ లాగా తీసేసుకొని ఓకే. లిస్ట్ స్టైల్ టైప్. లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి నన్ అని చెప్పేసి అంటే సో, మనకి అవి వెళ్ళిపోతాయి అనమాట. సో, ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి కదా. సో, మనం మళ్ళీ ఇలా కాలమ్ డైరెక్షన్స్‌లో అరేంజ్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యూఎల్ ఏదైతే ఉందో
సో దీనికి మనం ఒక క్లాస్ లాగా తీసేసుకొని ఓకేనా, ఐకాన్స్ కంటైనర్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా రాసేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్‌లోకొచ్చి ఓకే. సో అది క్లాస్ ఆర్ ఐడీ క్లాస్ కాబట్టి సో మనం డాట్ పెట్టి సెలెక్ట్ చేస్తామనమాట. సో మనం వీటికి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి కొట్టేసి ఓకే. సో చూసారా డిస్‌ప్లే ఫ్లెక్స్ ఓకేనా. జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్‌లీ అంటే మనకి ఈవెన్‌గా స్పేస్ వస్తుందనమాట. ఓకేనా. ఆర్ ఈవెన్ వి కెన్ టేక్ బిట్వీన్ ఓకే. సో అక్కడ బిట్వీన్‌గా కూడా మనం తీసుకోవచ్చనమాట. ఓకే. నౌ దిస్ లుక్స్ గుడ్. ఇంకోటి ఏంటి అంటే మనకి మార్జిన్ బాటమ్ మ్యాచ్ చేసేసుకుంటే బాటమ్‌లో కొద్దిగా స్పేస్ అనేది వస్తుందనమాట. ఓకే. సో నౌ యూ కెన్ సీ వి గాట్ సమ్ స్పేస్. సో ఇక్కడ మనం ఇలా లింక్ చేసేసుకుంటే ఇవి ఎళ్ళిపోతాయి. బట్ మనకి ఇక్కడ లింక్స్‌లో మనము ఏం మ్యాచ్ చేయలేదనమాట. సో కావాలి అనుకుంటే మీ యొక్క గిటబ్ లింక్ సో ఇక్కడ నేను ఆల్రెడీ https www.github.com అని చెప్పి పెట్టేసాను అనమాట. సో అది గిటబ్‌కి ఎళ్ళిపోతుంది. సో ఇక్కడేమో మనము ఈ హ్యాష్ బదులు https ఓకే. సో ఇక్కడ www.google.com అని పెట్టేయొచ్చు. ఓకే. అది గూగుల్‌కి వెళ్తుందనమాట. సో ఇక్కడ కూడా లింక్డ్ఇన్ పెట్టొచ్చు. https www.linkedin.com అని చెప్పేసి అంటే మనకి అవి లింక్డ్ఇన్‌కి ఇది గిటబ్‌కి క్లిక్ చేయగానే ఎళ్ళిపోతుందనమాట. ఓకే. సో ఇప్పుడు చూసారా నేను క్లిక్ చేశా. సో చూసారా గిటబ్‌కి ఎళ్ళిపోయింది యాక్చువల్‌గా. ఇది నా ప్రొఫైల్‌కి ఎళ్ళిపోయిందనమాట. దట్స్ టోటల్లీ ఫైన్. ఓకే. ఇప్పుడు గూగుల్ మీద క్లిక్ చేస్తే గూగుల్‌కి ఎళ్ళిపోతుంది. సో అలా మీరు గూగుల్ సైన్ ఇన్ కానీ లాగిన్ కానీ చేసుకోవచ్చు. ఓకే. సో అదనమాట. ఓకే. సో ఇంకా వచ్చేసి మనకి ఈ ఇక్కడ మనం కర్సర్ ఇది కర్సర్ అని చెప్పి పాయింటర్ అని చెప్పేసి యాడ్ చేస్తే యాక్చువల్‌గా మనకి ఇలా హ్యాండ్ ఐకాన్ వస్తదనమాట. ఓకేనా. సో దానికోసం మనకొచ్చేసి బటన్ ఏదైతే ఉందో ఇక్కడ సో మనము చైల్డ్ సెలెక్టర్ పెట్టి సెలెక్ట్ చేసాము ఇక్కడ. సో దీనికొచ్చేసి కర్సర్ అని చెప్పేసి పాయింటర్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఇది మనకి ఇలా హ్యాండ్ ఐకాన్ ప్రెస్ చేయడానికి వస్తుందనమాట. ఇలా. సో దీంతో పాటు అలానే మనకి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి యాంకర్ ట్యాగ్ మళ్ళీ ఒకటి యాడ్ చేయొచ్చు. ఓకేనా. ఈ ఫార్మ్ ట్యాగ్‌లోనే సో ఇక్కడ డౌన్‌లో ఓకేనా. యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో సో డైరెక్ట్‌గా రాసేస్తున్నా. ఓకే. ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇలా మనము యాడ్ చేయొచ్చు. ఓకే. సో లేదు అంటే మనం ఇంకొక డివిజన్‌లో అయినా రాసేసుకోవచ్చు అనమాట. దట్స్ టోటల్లీ ఫైన్. నేను డివిజన్‌లో రాస్తున్నా. ఓకే. సో సారీ డివిజన్. ఓకే. సో దీని లోపల నేను యాంకర్ ట్యాగ్ రాసేసా. సో దీనికి మనము ఫర్గాట్ పాస్వర్డ్ వేరే పేజ్ ఏదైనా ఇస్తే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం లేదు కాబట్టి దట్స్ టోటల్లీ ఫైన్. సో ఇప్పుడు మనకి ఫార్మ్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మనము దాంతో పాటు ఈ డివిజన్‌ని చైల్డ్ డివిజన్ ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్మ్ కంటైనర్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఫార్మ్ కంటైనర్ ఈ డివిజన్ ఓకే. ఇది చైల్డ్ సెలెక్టర్ మళ్ళీ. సో దీనికి మనకి మార్జిన్ టాప్ అని చెప్పి యాడ్ చేస్తున్నా. సో మనకి ఎందుకంటే ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది కొద్దిగా డౌన్‌లో కావాలి కాబట్టి ఈ మార్జిన్ టాప్ అనేది ఏం చేస్తుంటే స్పేస్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి 30 పిక్సెల్స్ యాడ్ చేస్తున్నా. సో దట్ యూ కెన్ సీ నౌ ఇట్ గాట్ ఓవర్ హియర్ ఇన్ ద డౌన్. సో నౌ దిస్ లుక్స్ వెరీ గుడ్. ఓకేనా. సో అలా అనమాట. సో ఇప్పుడు ఇది మనకి చూసారా బట్ రెస్పాన్సివ్‌నెస్ కింద చూస్తే ఇది రావట్లేదు ప్రాపర్‌గా. ఓకేనా. సో ఇప్పుడు ఇలా రెస్పాన్సివ్ కింద కావాలి అంటే మనకి ఇమేజ్ అనేది టాప్‌లోకి వెళ్ళాలి. ఏవైతే ఉన్నాయో డౌన్‌లోకైనా రావాలనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము రెస్పాన్సివ్‌నెస్ కూడా యాడ్ చేద్దామనమాట. ఓకేనా. దిస్ ఈస్ నాట్ లుక్స్ గుడ్ వితౌట్ రెస్పాన్సివ్. ఓకేనా. మనము చేసింది వితౌట్ రెస్పాన్సివ్ అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మనము సో సింపుల్‌గా ఏదైతే ఈ మెయిన్ కంటైనర్ ఉందో దీన్ని ఒక్కదాన్ని తీసేసుకొని మనం వర్క్ చేయొచ్చు అనమాట. సో దట్ మనము ఏమన్నా అంటే ఈ మొబైల్ రెస్పాన్స్ అంటే మొబైల్ స్క్రీన్స్‌కి మనము వచ్చినప్పుడు అంటే విడ్త్ స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు మనకి అది వచ్చేస్తుందనమాట. అంటే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుందనమాట. ఓకేనా. సో దానికోసం మనకి ఈ మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో సో దానికోసం మనం ఇప్పుడు మీడియా క్వెరీస్ అని రాయాలన్నమాట. ఓకే. సో దట్ మనకి @media ఓకే. సో మనం రాసేది స్క్రీన్‌కి కాబట్టి సో మనము స్క్రీన్ అని చెప్పేసి ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి మ్యాక్స్ విడ్త్ అని చెప్పేసి నేను రాస్తున్నా. సో మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 720 పిక్సెల్స్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మాక్సిమమే మనకి 720 పిక్సెల్స్ వరకు ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనకి ఈ కంటైనర్ ఏదైతే ఉందో సో ఇది ఐడీ కాబట్టి సో మనకి ఇది డిస్ప్లే ఏవైతే మెయిన్ కంటైనర్‌లో ఉన్నాయో అవి అన్నీ తీసుకుందాం అనమాట. సో ఈ మెయిన్ కంటైనర్‌లో ఏవైతే ఉన్నాయో ఇవి అనమాట. ఓకే. సో ఇది తీసేసుకొని సో యాస్ ఈస్ ఇక్కడ మనం పేస్ట్ చేసేసి
సో ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ అని చెప్పేసి ఉంటుందన్న. అదొకటి కాలమ్ లాగా చేంజ్ చేసేస్తే మనకి సో అయిపోయిందనమాట. సో సింపుల్‌గా మనకి మీడియా క్వెరీస్ కూడా అయిపోయినాయన్నమాట. సో ఇప్పుడు మనకి చూడండి ఇది అంటే ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఇది కూడా మనకి తగ్గిపోవాలి అంటే మనకి ఏవైతే ఈ బటన్స్ ప్లస్ ఇన్‌పుట్స్ ఉన్నాయో సో ఇవి మనం యాజ్ టీజ్‌గా ఇవి తీసేసుకుందాం అనమాట. సో ఇవి తీసేసుకొని మనం జస్ట్ సింపుల్‌గా చేంజెస్ చేసేస్తే అయిపోతుంది. అందులోనే కొన్ని మోడిఫికేషన్స్ చేసేస్తే అయిపోతుందనమాట. సో ఇక్కడ మనకి మేబీ 200 పిక్సెల్స్ ఓకే. వెయిట్ 200 పిక్సెల్స్ అని చెప్పేసి అంటే సో మనకి ఎప్పుడైతే స్క్రీన్ సైజ్ తగ్గుతుందో 200 పిక్సెల్స్‌లోకి వస్తుందనమాట. ఈవెన్ ఇది కూడా అంతే. ఓన్లీ ఇక్కడే 200 ఓకే. సో ఇప్పుడేమో మనకి ఇలా ఉంది కదా! సో నేను అంటే విండో సైజ్ పెంచుతున్నా. సో మనకి ఇలా వస్తుందనమాట. బట్ ఇక్కడొచ్చేసరికి ఈ సైజ్‌లో ఓకేనా? ఈ సైజ్‌లో ఉన్నప్పుడు ప్రాపర్‌గా రావట్లేదు. ఓకేనా? ఇక్కడ ఈ విడ్త్ యాక్చువల్లీ ఇన్‌స్పెక్ట్‌లో చూస్తే మనకి సెట్ అవుతుందనమాట. ఓకే. ఓకే. ఇక్కడొచ్చేసి ఓకే. సో ఇక్కడ మనకి రెస్పాన్సివ్‌నెస్ మనం ఒకసారి అడ్జస్ట్ చేద్దాము. సో ఇక్కడ ఉన్నప్పుడు సో ఇక్కడ 727 దగ్గర యాక్చువల్లీ ఓకేనా? 700 ఓకే. ఇక్కడ చూసారా? ఎప్పుడైతే మనము ప్రాపర్‌గా యూనో 720 మాక్సిమం అది మీట్ అయితున్నామో అది ప్రాపర్‌గా వస్తుంది. సో దానికంటే ముందు మనము 820 వరకు కూడా తీసుకోవచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే మినిమమ్, మాక్సిమం తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో ఇక్కడే మనము ఒకటే తీసుకోవచ్చు. ఓకే. విడ్త్ వచ్చేసి మనకి నార్మల్‌గా 400 కంటే ఎక్కువ ఉండాలి. 400 పిక్సెల్స్ అండ్ సో మ్యాక్స్ వచ్చేసి మనకి 820 తీసుకుందామనమాట. 820 తీసేసుకుంటే మనకి సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మనకి 820 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్‌గా వస్తుంది. సో దగ్గర ఉన్నప్పుడు చూడండి. సో ఇదిగోండి. సో ప్రాపర్‌గానే సో అది దాని మీదికెళ్తుంది కొద్దిగా. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనకి ప్రాపర్‌గా రెస్పాన్సివ్‌నెస్ అనేది కూడా వచ్చేసిందనమాట. సో ఇలా మనకి ఇదిగో చూసారా? రెస్పాన్సివ్‌నెస్ అనేది కూడా యాడ్ అయింది. ఓకే. ఇక్కడ మనం ఎంత అడ్జస్ట్ చేసినా మనకి ఇలానే రెస్పాన్సివ్‌నెస్ అనేది కూడా వస్తుందనమాట. సో ఇది మనకి సింపుల్‌గా ఇది మనము ఇంక్రీజ్ చేస్తేనేమో విడ్త్ ఇంక్రీజ్ చేస్తేనేమో ఇలా, లేదు అంటేనేమో డిక్రీజ్ చేస్తేనేమో ఇలా వచ్చేస్తుందనమాట. ఓకే. సో ఇది మనకి సింపుల్‌గా ఉన్న లాగిన్ ఫాము. సో ఇంకా మనకు కావాలి అనుకుంటే సో మనం బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్‌లో ఉంది కదా! సో దాన్ని మనం చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో దానికోసం మనకొచ్చేసి ఫార్మ్ కంటైనర్ అని ఏదైతే ఉందో ఓకేనా? సో ఈ ఫార్మ్ కంటైనర్ మెయిన్ కంటైనర్ ఓకేనా? సో దీంట్లో కూడా మనం చేంజ్ చేయొచ్చు. మెయిన్ కంటైనర్ ఎక్కడ ఉందో ఇక్కడ ఓకేనా? సో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఓకే. మనకి గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి టు రైట్ అది ఒకటి డైరెక్షన్ తీసుకుంటుందనమాట. యాక్చువల్లీ లీనియర్ గ్రేడియంట్ అనేది మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌లో 3 వేస్‌లో మనము ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటొచ్చేసి గ్రేడియన్స్ అని ఉంటుంది. అందులో లీనియర్ గ్రేడియంట్, ఇంకోటి రేడియల్ గ్రేడియంట్ అని ఉంటుంది. ఈ 2 గ్రేడియంట్స్ కాక మనకి నార్మల్‌గా ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చనమాట. సో ఇందులో మనము గ్రేడియంట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది ఒకటి ఓకేనా? ఇందులో లీనియర్ గ్రేడియంట్ అనేది మళ్ళీ డైరెక్షన్‌ని సపోర్ట్ చేస్తుందనమాట. ఓకేనా? సో ఈ డైరెక్షన్ అనేది మనకి 2 రైట్, 2 టాప్, 2 బాటమ్, 2 లెఫ్ట్ అని చెప్పేసి ఉంటుంది. లేదు అంటే మనకి డైరెక్షన్స్‌లో డిగ్రీస్ కూడా ఉంటాయి. 360 డిగ్రీస్ అని కూడా ఉంటుంది. సో ఆ 360 డిగ్రీస్‌లో మనము ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ టేకింగ్ లైక్ బ్లూ అండ్ పర్పుల్ అని చెప్పి రాసుకుంటున్నాను అనమాట. ఓకే. పర్పుల్. ఓకే. సో పర్పుల్. ఓకే. సో పర్పుల్ తీసుకోవడం వల్ల మనకి బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్‌లో మనకి ఈ యొక్క యూనో చూసారా ఎంత బాగుంది. సో మనకి బ్లూ అండ్ పర్పుల్‌లో మనకి ఇలా వచ్చేస్తాయన్నమాట. బట్ ఇక్కడ ఏం చేయొచ్చంటే ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము బ్యాక్‌గ్రౌండ్‌లో సర్కిల్స్ యాడ్ చేసేసి ఇంకా రౌండ్‌గా యాడ్ చేయొచ్చు. సో దానికోసం మనకొచ్చేసి ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో ఓకేనా. సో ఇప్పుడు ఐకాన్ ఇక్కడ ఉంది కదా! వీటికి మనము బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయొచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఓకే. మనం వీటికి హైట్ ఓకే. బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్. ఓకే. సో వైట్ కలర్ యాడ్ చేద్దామనమాట. సో కొద్దిగా వీటికి ఏం చేయొచ్చు అంటే మనం ప్యాడింగ్ యాడ్ చేయొచ్చు. ఓకేనా. ప్యాడింగ్ యాడ్ చేస్తే మనకి ఇంటర్నల్‌గా హైట్ అదే స్పేస్ వస్తదనమాట. 10 పిక్సెల్స్ యాడ్ చేద్దాం. యూ కెన్ సీ బట్ అవి చాలా చిన్నగా వస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటి యొక్క హైట్ అనేది పెంచవచ్చు. ఓకేనా. హైట్ వచ్చేసి యూనో
ఒక 20 పిక్సెల్స్. ఓకే. యూ కెన్ సీ హైట్ అనేది 20 కావట్లేదు. ఓకే. ఆల్రెడీ పైన హైట్ ఉంది. సారీ. సో, ఇక్కడ మనకి హైట్ ఏదైతే ఉందో వాటిని మనం కొద్దిగా పెంచుతామనమాట. సో, ఇక్కడ 40 ఓకేనా. 40 నుంచి ఇప్పుడు కొద్దిగా ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ఓకేనా. సో, ప్యాడింగ్ ఓకేనా. ప్యాడింగ్ 5 పిక్సెల్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే. నౌ ఇట్స్ లుక్స్ గుడ్. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బోర్డర్ రేడియస్ అని చెప్పేసి వాడతాము. వాటిని సర్కిల్ షేప్‌లో చేయొచ్చు. బోర్డర్ రేడియస్ 50% అంటే మనకి సర్కిల్‌లో వస్తుంది. ఓకేనా. ఇలా చూసారా? ప్రాపర్‌గా ఇప్పుడు లుక్స్ బ్యూటిఫుల్ అనమాట. ఓకేనా. సో, ఇలా మనం రౌండ్‌గానే చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బోర్డర్ రేడియస్ అని కాకుండా మనకి క్లిప్ పాత్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకేనా. క్లిప్ పాత్ కూడా మనకి సర్కిల్. సో, మనకి సర్కిల్ కావాలంటే సర్కిల్ ఇలా కూడా వచ్చేస్తుంది. ఓకే. యూ కెన్ సీ నౌ. సో, అలా ఎలా చేసుకున్నా మనకి ప్రాపర్‌గా సర్కిల్‌లో వస్తుందనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఫర్గెట్ పాస్వర్డ్ అని కూడా ఉంది. సో, మనం దాన్ని కలర్ అంటే ఆల్రెడీ బ్లూ కలర్‌లో కలిసిపోతుందనమాట. సో, బై డిఫాల్ట్‌గా అది బ్లూ కలర్‌లో వస్తుంది కాబట్టి, సో, అది కూడా బ్లూ కలర్‌లో వస్తుంది. ఈవెన్ మనము ఈ లాగిన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, అక్కడొచ్చేసి యూ నో దానికోసం మనకొచ్చేసి ఈ డివిజన్ కంటైనర్‌ని సెలెక్ట్ చేసాం కదా! ఇందాక మనము ఎక్కడెళ్ళిందది? ఇది. ఓకే. సో, దీనికోసం వచ్చేసి కలర్ వచ్చేసి FFF అని చెప్పేసి అంటే మనకి వైట్ కలర్‌లో వస్తుందనమాట. బట్ స్టిల్ ఆహ్, ఇది యాంకర్ ట్యాగ్ అనేది డైరెక్ట్‌గా సెలెక్ట్ అవ్వట్లేదు. సో, మనము దాన్ని సెలెక్ట్ చేసినా కానీ, సో, దానికోసం మనకొచ్చేసి ఏంటి అంటే ఓకే. వెయిట్ ఈవెన్ విల్ ట్రై ది అనదర్ వన్. ఓకే. సో, ఇలా మనకి వచ్చేసిందనమాట. బట్ మార్జిన్ టాప్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో, మనము ఓకే. సో, ఇలా అయితే ఓకే. ఇలా కంటే మనము ఏం చేయొచ్చంటే, ఇది తీసేసి మనం డైరెక్ట్‌గా యాంకర్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేయొచ్చనమాట. అది యాక్చువల్ వర్క్ అవ్వట్లేదు. సో, అందుకే మనం ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా ఒక క్లాస్ తీసుకొని ఫర్గాట్ ఓకే. ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ అని చెప్పేసి ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మళ్ళీ చైల్డ్ సెలెక్టర్ వాడకుండా మనము డైరెక్ట్‌గా దీనికి మార్జిన్ టాప్ ఓకే. 20 పిక్సెల్స్ ఓకే. తర్వాత కలర్ ఓకే. FFF అంటే వైట్ కలర్ ఓకేనా. ఓకే. సో, మనకి వచ్చిందనమాట. సో, బట్ మార్జిన్ అనేది దీనికి తీసుకోవట్లేదు. సో, అలాంటప్పుడు మనం బటన్‌కి యాడ్ చేయాల్సొస్తుందనమాట. ఓకే. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బటన్‌కి మనము మార్జిన్ టాప్, టాప్ కాకుండా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్స్ 0 ఓకే. 0 ఓకే. 0 అంతే చాలు. ఇదేమైతుందంటే టాప్ అండ్ బాటమ్‌లో 10 పిక్సెల్స్ యాడ్ అయితుంది. లెఫ్ట్ అండ్ రైట్‌లో 0 పిక్సెల్స్ అనేవి యాడ్ అయితుందనమాట. ఇట్స్ ఓకే. 0 పెట్టినా నో ఇష్యూస్. ఓకే. సీ నౌ ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. ఓకే. సో, మనకి ఇంకా ఈ అండర్ స్కోర్ ఏదైతే ఎళ్ళాలనుకుంటున్నామో, సో, దానికి మనకి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెట్టి రాసినట్లయితే మనకి ఆ అండర్ స్కోర్ కూడా ఎళ్ళిపోతుందనమాట. యూ కెన్ సీ నౌ. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఈ బ్లూ కలర్ యాక్చువల్లీ మనకి ఈ బటన్ ఏదైతే ఉందో మనం బ్లూ కలర్ అనుకున్నాం. బట్ ఇక్కడొచ్చేసి మనం వేరే కలర్ చేంజ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ బ్లూ కలర్‌లో కూడా అది యాక్చువల్లీ అందులో కలిసిపోయిందనమాట. మనం కూడా దీనికి కావాలి అనుకుంటే సేమ్ ఈ గ్రేడియంట్ కలర్ ఇవ్వొచ్చనమాట. సో, మనకి ఈ కలర్ కాకుండా ఓకేనా. సో, మనం ఏం చేయొచ్చు అంటే సో, ఆ బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ వచ్చేసి 2 రైట్ అని చెప్పి రాసేసి ఓకేనా. బ్లూ ఓకే. రివర్స్‌లో ఇద్దాం. పర్పుల్ ఫస్ట్ ఇద్దాం. ఓకే. పర్పుల్ అండ్ బ్లూ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మనకి రివర్స్‌లో వస్తుందనమాట మనకి. ఇలా మనకి రివర్స్‌లో వస్తుంది. బట్ దట్స్ నాట్ లుక్స్ గుడ్. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే రివర్స్‌లో పెట్టేద్దాం మళ్ళీ. అంటే బ్లూ ఇలా ఎలా వచ్చిందో అలానే పెట్టేద్దాం. ఓకే. ఈ డాట్ కాదు కామా. ఓకే. నౌ యూ కెన్ సీ ఇది ఇక్కడ ఎళ్ళిపోతుందనమాట. ఇది వైట్ పెడదాం. దట్స్ మేబీ లుక్స్ బ్యూటిఫుల్. యెస్. ఇక్కడ మనకి ఇది బావుంది. బట్ ఇక్కడ బ్లూ బదులు ఇంకా ఇక్కడే మనము పర్పుల్ అని కాకుండా యెల్లో పెడదాం. యాహ్! ఓకే. సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఈ ఓకే. బ్లూలోనే ఒక ఆక్వా బ్లూ కలర్ అని చెప్పేసి ఉంటుందనమాట. అది మనం సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. సో, లైక్ మేబీ సో, లైట్ బ్లూ. ఓకే. యాహ్! నౌ ఇది ఓకే అనమాట. సో, ఇలా మనకి యూ నో బావుంది. సో, ఇక్కడ ఇది వచ్చేసి ఈ ప్యాడింగ్ అంటే ఏదైతే ఈ ఈమెయిల్ ప్లస్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో, సో, అవి నార్మల్‌గానైతే ఈ ఈమెయిల్ ఏదైతే ఉందో ఈ అనేది అది అటాచ్డ్‌గా ఉంది.
సో, మనం వాటి కోసం కొద్దిగా స్పేస్ అనేది కావాలి అంటే కొద్దిగా ప్యాడింగ్ అనేది ఇంటర్నల్‌గా యాడ్ చేస్తే 5 పిక్సెల్స్. సో, అది కొద్దిగా మనకి స్పేస్ అనేది వస్తుందనమాట. యూ కెన్ సీ నౌ. ఓకే. సో, ఇలా మనకి నార్మల్‌గానైతే ఈ యొక్క యూ నో ఈ లాగిన్ ఫార్మ్స్ అనేవి ఇలా చేసుకోవచ్చనమాట. సో, దట్స్ ఇట్. సో, ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇలాంటివి ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో, మీకు ఇంకా ఇలాంటివి చాలా చాలా చేస్తాననమాట. ఓకేనా? సో, అలానే మీకేమన్నా క్వెరీస్ కానీ, ఏమన్నా కోర్సెస్ అంటే మీకు నేను నార్మల్‌గా అయితే మెన్‌స్టాక్ టీచ్ చేస్తున్నాననమాట. సో, మీరు అలా వాటిలలో ఎన్రోల్ అవ్వాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.